లోక్సభలో వందే మాతరం బిల్లు ఆమోదానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది బిల్లు. బుధవారమే రాజ్యసభలోనూ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వందే మాతరం గేయానికి చట్టపరమైన రక్షణ కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక బిల్లునైతే తీసుకొని వచ్చింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందింది బిల్లు. జాతీయ గీతం జనగణమనతో పాటుగా వందే మాతరానికి కూడా సమాన రక్షణ కల్పిస్తోంది ప్రభుత్వం. ఇక నుంచి గేయాన్ని అవమానించినా, ఆలపిస్తూ ఉండగా ఆటంకం కలిగించిన 3 ఏళ్ల జైలు శిక్ష అయితే ఈ బిల్లు ద్వారా వర్తిస్తుంది. బిల్లు ఆమోదం అనంతరం రేపటికి సభ వాయిదా పడింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ పరిణామం. లోక్సభలో వందే మాతరం బిల్లు ఆమోదం విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతోటి పాస్ అయిపోయింది. ఇక జాతీయ గేయం వందే మాతరంకు జాతీయ గీతం జనగణమనతో సమానమైనటువంటి చట్టపరమైన రక్షణ కల్పించేలా కీలక బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. గురువారం లోక్సభలో విపక్షాల తీవ్ర నిరసనలు అల్లరి మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు బుధవారం రాజ్యసభలోనూ గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషన్ హానర్ బిల్లు 2026కు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబోతోంది. రాష్ట్రపతి అనుమతి లభిస్తేనే ఇది చట్టంగా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ బిల్లు ఏం చెప్తోంది అనేది ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ప్రస్తుతం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషన్ హానర్ యాక్ట్ 1971 కింద జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా గానానికి ఆటంకం కలిగించడం నేరం. ఇందుకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించేటువంటి అవకాశం అయితే ఉంది. రిపీట్ అఫెండర్లకు కనీసం 1 సంవత్సరం జైలు శిక్ష తప్పనిసరి చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గతంలో కూడా కొన్ని పరిణామాలు జరిగినటువంటి సందర్భంలో దీనికి సంబంధించి వాటిని ఉదాహరణగా కూడా తీసుకున్నాయి. ఇలాంటి అనేక సందర్భాలు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు చోటు చేసుకున్నాయి. కాబట్టి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఉండగా ఎవరైనా అవమానకరంగా ప్రవర్తించినా, అవమానించినా కానీ దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి చర్యలు ఇక నుంచి కఠినంగా అమలు చేయబోతుంది ప్రభుత్వం. ఈ సవరణ బిల్లు ద్వారా జాతీయ గేయం వందే మాతరంను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక నుంచి వందే మాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన, ఆలపిస్తూ ఉండగా ఆటంకం కలిగించిన, సమావేశంలో గానాన్ని అడ్డుకున్నా అది నేరం కింద పరిగణిస్తారు. శిక్ష కూడా జాతీయ గీతానికి సమానంగానే ఉంటుంది. గరిష్టంగా 3 ఏళ్ల జైలు, జరిమానా లేదా 2 కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి జరిమానా కావచ్చు, లేకపోతే జైలు శిక్ష కావచ్చు, ఏదైనా ఉంటుంది. సందర్భాన్ని బట్టి, ఆటంకం కలిగించినటువంటి విధానాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి, ఆయా పరిస్థితుల్ని బట్టి 2 కూడా విధించేటువంటి అవకాశం అయితే పర్టికులర్గా ఉంది. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఈ బిల్లు వందే మాత్రం ఆలపించాలని ఎవరిని నిర్బంధించేదైతే కాదు, పాడకపోవడం నేరం కాదు. కేవలం ఉద్దేశపూర్వక అవమానం లేదా గానానికి అంతరాయం కలిగించడానికి సంబంధించి మాత్రమే శిక్ష అనేది కూడా క్లారిటీ ఇస్తూ కూడా ఈ నేపథ్యంలో ఆ బిల్లులో ఉన్నటువంటి ఒక క్లియరెన్స్కి సంబంధించి పార్లమెంటులో ఒక చర్చ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ బిల్లును జూలై 24న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. బుధవారం రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు విపక్షాలు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల చర్యలు వంటి అంశాలపై నిరసనలు తెలిపి వాకౌట్ అయితే చేశాయి. అయినప్పటికీ మూజువాణి ఓటుతో బిల్లు పాస్ అయిపోయింది. గురువారం లోక్సభలో కూడా పరిస్థితి అదేవిధంగా ఉంది. ప్రశ్నోత్తరాల సమయం నుంచే విపక్షాలు నినాదాలు చేయడంతో సభ 3 సార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత సభ సమావేశమైనప్పుడు క్లుప్తమైనటువంటి ఒక చర్చ అయితే జరిగింది. కేవలం 2 సభ్యులైతే మాట్లాడారు. ఆ తర్వాత మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. డిఎంకే ఎంపీ కనిమొళి దీన్ని హిందుత్వ అజెండాగా విమర్శించడం అయితే జరిగింది. డిఎంకే ఎంపీ ఏ రాజా సవరణలు ప్రతిపాదించినప్పటికీ కూడా అవి తిరస్కరణకు అయితే గురయ్యాయి. ఆయన కొన్ని పత్రాలు చింపి సభలో విసిరివేశారు. బిల్లు ఆమోదం తర్వాత కూడా నినాదాలు కొనసాగడంతో సభ రేపటికైతే వాయిదా పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఏం చెప్తోంది దీనికి సంబంధించి? హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో మాట్లాడుతూ వందే మాతరం కేవలం ఒక గేయం కాదు, ఇది భారతదేశ ఆత్మ, జాతీయ స్పృహ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేస్తుందని, దీనికి జనగణమనతో సమాన గౌరవం కల్పించడం అవసరమని కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల అపీజ్మెంట్ పాలసీతో దీనికి తగినటువంటి గౌరవం ఇవ్వలేదని కూడా ఆయన పర్టికులర్గా గుర్తు చేయడం ఇక్కడ గమనార్హం.
ఆయన ప్రసంగం చివర వందే మాతరం అని కూడా ఆయన నినాదించి తర్వాత సభలో ఆయన కూర్చున్నారు. ఈ బిల్లు వందే మాతరం 150వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో వచ్చింది. 1875లో బంకించంద్ర చటర్జీ రచించిన ఈ గేయం స్వాతంత్ర ఉద్యమంలో మహత్తర పాత్ర పోషించింది. 1937లో కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం మొదటి 2 శ్లోకాలను మాత్రమే జాతీయ గేయంగా ఆమోదించింది. అయితే విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని అయితే ఈ బిల్లుకు సంబంధించి చేసినటువంటి పరిస్థితి. విపక్షాలు ఈ బిల్లును హిందుత్వ రాజకీయాలుగా కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. డిఎంకే వంటి పార్టీలు దీన్ని మతపరమైన అజెండాగా కూడా చూస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఇది జాతీయ గౌరవం, సాంస్కృతిక వారసత్వం కాపాడే చర్య అని స్పష్టం చేస్తోంది. నీటి వివాదం, విద్యార్థులపై పోలీస్ చర్యలు వంటి అంశాలపై చర్చ కోరుతూ విపక్షాలు సభలను అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ బిల్లు పాస్ అయినటువంటి పరిస్థితి. ఈ మాన్సూన్ సెషన్లో ఉభయ సభల్లో ఆమోదం పొందినటువంటి మొదటి బిల్లు ఇదే కావడం కూడా ఒకంత ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే ఈ అంశం మీద దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతోందని చెప్పాలి. దానికి సంబంధించి వందే మాతరం బిల్లు ఆమోదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని జాతీయ గౌరవం పెంపొందించే చారిత్రాత్మక చర్యగా అభివర్ణిస్తూ ఉంటే, మరికొందరు ఇది సెక్యులరిజం, సమాఖ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేయడం కూడా జరుగుతోంది. బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే పూర్తిగా అమలయ్యేటువంటి అవకాశం. ద్రౌపది ముర్ము వద్దకు ఈ బిల్లు వెళ్ళింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది అమలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే స్వతంత్ర పోరాటం నుంచి నేటి వరకు భారతీయుల హృదయాల్లో నిలిచినటువంటి వందే మాతరం ఇక చట్టపరమైనటువంటి రక్షణతో మరింత గౌరవనీయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో దీనికి సంబంధించి వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని మేము పరిగణలోకి తీసుకున్నాం. ఈ గేయం ఆలపించేటప్పుడు ఎవరైనా గేయం ఆలపించేటువంటి వాళ్ళని అగౌరవపరిచినా, లేకపోతే గేయం ఆలపించేటప్పుడు ఆటంకం కలిగించినా కానీ కఠినమైనటువంటి శిక్షలు అయితే మేము అమలు చేస్తాం. ఇది ఈ చట్టానికి సంబంధించి. జాతీయ గీతానికి సంబంధించి వారు సరైనటువంటి గౌరవం మనం ఇచ్చుకోవాలి అనేటువంటి మాట. 150 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో స్వతంత్రోద్యమంలో వందే మాతరం అని స్లోగన్ ఇస్తూ కూడా దీనికి సంబంధించి స్వతంత్ర కాంక్షను ఏ విధంగా అయితే చాటి చెప్పారో అప్పటి నుంచి కూడా ఒక జాతీయ గౌరవం అనేది ఇవ్వాలి, ఒక చట్ట రూపంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు బిల్లు పాస్ అవడంతో ఆ కళ సాకారమైందని చెప్పాలి. देश का बंटवारा हो गया था। अब एक भारत श्रेष्ठ भारत के लिए संपूर्ण वंदे मातरम चाहिए। वंदे मातरम। महोदय, मैं प्रस्ताव करता हूँ कि विधेयक पारित किया जाए। प्रश्न ये है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में वो हाँ कहे, जो सदस्य इसके विरोध में है वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। श्रीमान नित्यानंद राय जी टू मूव दैट द बिल बी पास्ड। माननीय मंत्री जी। महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए। मोशन मूव दैट द बिल बी पास्ड। द क्वेश्चन इज दैट द बिल बी पास्ड। Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed.